చూడాలి. విష్ణు గారు చెప్తారు దాన్ని బట్టి. విష్ణు గారు ఒకసారి కూడా మాట్లాడేవాళ్ళ ముందు మాట్లాడిద్దాం. ఇవాళ విష్ణు సహస్రనామం చాలా గట్టిగా ఉందండి. అక్కడ మా విష్ణు గారు, ఇక్కడ విష్ణు గారు. కమింగ్ టు ద పాయింట్. విషయం అర్థమైతే చాలు, ఎలా మాట్లాడాలి. రైట్ శ్రీనివాస్ గారు. ఇదిగో రాంబాబు గారు ఉండండి. నేను ఇలా ఏమనుకుంటున్నానంటే ఒక్కటి కోరుకుంటున్నా, మీ చర్చ అయిపోయే సమయానికన్నా ఈ విష్ణు గారు, ఆ విష్ణు గారు, రాంబాబు గారు లేదా దినకర్ గారు, మొత్తం అందరూ జోగి రమేష్ గారు ఒక్కటిగా కూర్చుని ఎందుకు చేతులు కనుక పట్టుకుని నిలదీస్తే ఎందుకు రాదనేది వాళ్ళందరూ అడుగుతున్నారు. ఒకళ్ళు అర్థం కావట్లేదు ఎవరికి. కాదు 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 శ్రీనివాస్ విష్ణు గారు, శ్రీనివాస్ గారు, మేమంతా కూడా బ్లాంక్ చెక్లు ఇచ్చేస్తాం. పక్కన రాజేంద్ర వస్తారో లేదండి, మేమందరం బ్లాంక్ చెక్లు ఇచ్చేస్తాం మీకు. వైఎస్ఆర్, సిపిఐ, సిపిఎం మేమందరం ఇచ్చేస్తాం. రాజేంద్ర మీతో వస్తారో లేదు తెలుసుకోండి. అందరూ మిగతా వాళ్ళందరూ మాతోనే ఉన్నారు. సరే, కమింగ్ టు ద పాయింట్. ప్లీజ్ కమింగ్ టు ద పాయింట్. అదా ఒకటే, లెట్ మీ కంప్లీట్. రైట్. హోదా ఉద్యమం మొదలు పెట్టినప్పుడు కాదు ఒకసారి రాంబాబు గారు రాష్ట్ర వద్దండి. విష్ణు కాదు అసహనంగా ఉన్నారు. రన్నింగ్ కామెంట్ చేసుకుంటే హోదా ఉద్యమం ఇవాళ మొదలవలేదు, మార్చి 7 నుంచి మొదలు పెట్టాం. ఇక్కడ 2014లో మీకు తెలిసి ఏం జరిగిందో, మొట్టమొదటిగా దాన్ని 8 నెలల పాటు రాత్రి వాళ్ళు కష్టపడితే తర్వాత మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాలు ఉద్యమం మొదలుపెట్టింది. తర్వాత అక్కడ కూర్చున్నారు రామకృష్ణ గారు. మేము 2-3 సార్లు అరెస్ట్ అయితే 7 రోజులు సబ్ జైల్లో కూర్చున్నాడు ఆయన ప్రత్యేక హోదా కోసం. ఆ తర్వాత సిపిఎం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో దీక్షలతో మొదలుపెట్టి వాళ్ళు అన్ని పార్టీలు ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు ముందు సంజీవిని కాదన్న చంద్రబాబు నాయుడు గారికి మార్చి వాళ్ళు నాకు కూడా కావాలి అనే సిచ్యువేషన్కి, అంటే రాష్ట్రంలో అన్ని పక్షాలు కావాలన్నాయి. ఎందుకు రావట్లేదు? ముఖ్యమైనది ఏంటంటేనండి, ఏమి చేయాలి మనం? బస్సు మొదటి దశలో జిల్లాల్లో కార్యక్రమాలు తిరిగాం. 2వ దశలో బస్సు యాత్రలో పాదయాత్రలు అయినాయి. 3వ దశలో అమరణ నిరాధ్యక్ష, 4వ దశలో ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేసి నరేంద్ర మోడీ గారి ఇంటి మీదకి వెళ్ళాం. నిన్న రక్తదానం చేశాం. అంటే ఆ ప్రభుత్వం చెల్లించిన నేపథ్యంలో మనకి ఏమి రావాలి, ఏమేమి వస్తాయి. నేను ఒకటి దయచేసి మీరు అన్నిదా భావించొద్దు, నాకు రాజకీయ సంబంధం లేదు కాబట్టి ఒక విషయం చెప్తున్నా. ప్రత్యేక హోదా ఒక్కటే వస్తే రాయితీలు ఇండస్ట్రీస్ వస్తాయని అనుకోవద్దు. ఇది స్పష్టంగా చెప్తున్నా. ఆ ఉద్యమం మొదలుపెట్టిన వాడిగా చెప్తున్నా, ఆకు ఏ రోజు కాడి పడైన వాడిగా చెప్తున్నా. ఇది వాస్తవం. ఇది రాయితీలతో కూడిన ప్రత్యేక తరగతి హోదా కోసం కోరుతున్నాం. 2014 ఫిబ్రవరి 20వ తారీఖున మన్మోహన్ సింగ్ గారు ఏదైతే పార్లమెంట్లో ప్రకటించారో, అప్పుడు ఏ రాష్ట్రాలుగా అక్కడ ఉన్నాయో ఆ రాయితీలతో కూడిన ప్రత్యేక తరగతి హోదా కోరుతున్నాను తప్పితే కొంతమంది కేంద్రంలో నాయకులు చెప్పినప్పుడు ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి మాత్రం చూడొద్దు. పూర్తిగా మేము కోరేది రాయితీలతో కూడిన ప్రత్యేక తరగతి హోదా. అది ఉంటేనే మనకు వస్తుంది. సెకండ్ పాయింట్, దాంతోనే కాదు, విభజన హామీలు కూడా చాలా ఈక్వల్ ఇంపార్టెంట్. రాయలసీమకి, ఉత్తరాంధ్రకి 50 కోట్ల రూపాయల చొప్పున ఇచ్చి తెలంగాణ 9 జిల్లాలకు ఇచ్చేశారు. ప్రకాశం జిల్లా కూడా తీసుకోలేదు. ఏమిటి అదనంగా ఇచ్చింది? నేను పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నా. ముఖ్యమంత్రి గారు ఇక్కడ మాట్లాడతా 200 కోట్లు ఇమ్మంటారు. గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ 24,350 కోట్లు కావాలని రాశారు. మా ప్రధానమంత్రి గారు ఇచ్చిన ప్రకటనలో ఇక్కడ ప్రకారం కేపీకే స్కీమ్ ప్రకారం 12,500 కోట్లు రావాలి. ముఖ్యమంత్రి గారు 200 కోట్లు చాలంటున్నారు. ఈ నేపథ్యంలో వాస్తవాలు తెలుసుకుని అఖిల పక్షాన్ని పిలిచి, నేను స్పష్టంగా చెప్తున్నా, అన్ని పక్షాలను తీసుకుని వెళ్లాల్సిన బాధ్యత మా ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేతగా మేము భావించట్లా. ఈజ్ ద లీడర్ ఆఫ్ ఈ స్టేట్కి లీడర్. ఆయన ఆ విధంగా గౌరవిస్తే అన్ని పార్టీలను తీసుకెళ్ళారు. 2 సంవత్సరాలు 3 నెలలు అయింది, ఒకసారి కూడా తీసుకెళ్ళిన నేపథ్యం. ఇంకొక విషయం అండి, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర విభజన అయిన తర్వాత ఏదనుకున్నాం, టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభలో ప్రకటించింది మేము మద్దతు ఇస్తున్నామని. తమిళ మానిల కాంగ్రెస్ ప్రకటించింది. 13 పార్టీలు ఈ దేశంలో తాటి మీదకి వచ్చి ప్రత్యేక తరగతి హోదా ఇవ్వండి అంటే ఇంకేంటండి? పార్లమెంటు మీద నమ్మకం ఇక్కడ విద్యార్థులు అడుగుతున్నారు. మమ్మల్ని మోసం చేసిన పార్లమెంటులో మేము ఈ దేశంలో ఉండాలనే దురదృష్టకరమైన భావన వచ్చేసింది. రాకూడదు అది. దీనికి కనుక ఎలాంటిది వస్తే మాత్రం కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు, మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఏదైతే, ఎందుకంటే అందరి తరఫున ఇక్కడ ఎవరి పార్టీ ఉన్నా సరే దయచేసి ఇష్యూ మీద క్లారిటీ ఉండాలి. మీరు డిమాండ్ చేసింది ఏంటంటే, వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఏంటండి? 2 లక్షల కోట్లు అని చెప్పినప్పుడు 1,72,000 కోట్లు అయినప్పుడు నిజంగా అది కనుక ఫ్యాక్ట్ అయితే కనుక మాట్లాడాలి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి.
ఆ 1,72,000 కోట్లు ఏం చేశారు? రెండో విషయం, మీ సొంత విషయం కాదు. కేంద్ర ప్రభుత్వంలో సుజనా చౌదరి గారు బయటకు వచ్చి మేము కేంద్రం నుంచి పోరాడుతాను అంటున్నారు. మేము అడుగుతున్నాం, ప్రజల తరఫున మేము అడుగుతున్నాం. ఎవరి మీద పోరాడుతున్నారు? కేంద్రంలో మీరు భాగస్వామే కదా. యూఆర్ నాట్ అపార్ట్ ఫ్రమ్ ది గవర్నమెంట్. మీరు ఎవరి మీద పోరాడుతున్నారు? అందువల్ల అందరు తీసుకుని మేము ఒకటి ముఖ్యమైన విషయాలు 3-4 విషయాలు చేసి 90% గ్రాంట్గా ప్రత్యేక తరగతి వస్తే మన పథకాల్లో 90% గ్రాంట్ వస్తుంది. కానీ ప్రత్యేక కేంద్ర ప్రాయోజిక పథకాల విలువ తగ్గించినా సరే విదేశాల నుంచి 81,000 కోట్ల రూపాయల రుణంతో మన రాష్ట్రంలో ప్రాజెక్టులు చేపట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో చాలా వరకు 31,000, 32,000 కూడా ఆమోదం పొందింది. ఇది అంటే 80,000 కోట్ల రూపాయల్లో 90% నిధులు అంటే 70,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి వస్తుంది విదేశీ నుంచి. ఏమిటైనా 2,000 కోట్లని మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు. వాళ్ళకి లెక్కలు తెలియదా? 70,000 కోట్ల రూపాయలు కనపడతా ఉంది. ఇంకొకటి మాట్లాడుతూ ఉన్నారు, ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏం చేయలేదని చెప్పను నేను. ఎస్, నాకు కోపం ఉంది. కానీ ఒక 3 విషయాలు వాళ్ళు ఒక ఎల్ఈడి బల్బులో లేదంటే ఇళ్ల గురించి మాట్లాడారు. మాకు కావాల్సింది ఏంటంటే ఇవాళ మధ్య తరగతి ప్రజలకి మీరు మాట్లాడండి, ఎన్ని ఉద్యోగాలు వచ్చింది చెప్పానండి. 3 ఎల్ఈడి బల్బులకు 30 కోట్లు ఇచ్చారు, తట్టుకోలేకపోతున్నాం. గట్టిగా మాట్లాడితే 1,00,000 రూపాయలు ఇచ్చారు వైజాగ్ మెట్రోకి. పుల్లారెడ్డి సీట్లు పంచిపెట్టుకున్నారు 15,000 కోట్లు. ప్లీజ్ మాట్లాడితే నేను మమ్మల్ని మాట్లాడతాను. ఒక్కొక్క పాయింట్ మాట్లాడాల్సి వస్తుంది మీ గురించి. విష్ణు గారు వినండి, మీరు ఇచ్చింది మేము ప్రజలు 3 లక్షల నిరుద్యోగులు సంవత్సరానికి బయటకు వస్తున్నారు. నా వాయిస్ మాట్లాడండి. వస్తుంటే వాళ్ళకి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో కేంద్ర ప్రభుత్వం లేనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎందుకు శ్వేతపత్రం వేయట్లేదు అంటే ఇవాళ అవసరం ఉంది. రాయితీలతో కూడిన ప్రత్యేక తరగతి హోదా అనేది మధ్య తరగతి ప్రజలకి, సామాన్యులకి, అందరికీ కూడా అవసరం. అదేదో పెట్టుబడిదారులకంట ఇందాక ప్రముఖ పారిశ్రామికవేత్త వచ్చి మాట్లాడి వెళ్ళిపోయారు. పారిశ్రామికవేత్తలకు అవసరం లేదా అంటే ఎవరికి అవసరం అంటే ఇవాళ నేను ఒక ఆయన రాస్తా ఉంటారు మీడియాలో, ఇది ఎవరికి అవసరం లేదు మామూలు వాళ్ళకని. కేంద్రంలోనేమో బిల్లు పెడితే కేవీపీ గారు పెడితే ఎవరు కేవీపీ గారు పెట్టనివ్వండి, నాకు మన కొనకల నారాయణ గారు పెట్టమనండి, బాధలేదు. ఎవరన్నా పాట పెట్టినా విజయసాయి రెడ్డి గారు పాట పెట్టారు. కానీ బిల్లు తీసుకుని వెళ్ళిపోతుండే బలాలు చర్చుకునే సంస్కృతి మందే. ఎవరు ఆ గుండె గాయం తగ్గట్లేదా? ఇక్కడ విద్యార్థులతో మాట్లాడుతూ ఉంటే ఒక పార్టీ నాయకుడు మాట్లాడతాడు, ప్రత్యేక హోదా కావాలా మాకంటే కబాలి సినిమా అడుగుతున్నారు, ప్రత్యేక హోదా అక్కర్లేదని మాట్లాడిన ఒక పార్టీ నాయకత్వంలో కడుపు రగులుకు పోయిన ఇక్కడ మీకు కడుపు బాధగా లేదా? ఈ నేపథ్యంలో మనం ఒకటి చేద్దాం. ఇక్కడ సమావేశంలో మనం అంతిమంగా ఒకటి చేయాల్సి ఉంది. ఒక స్ఫూర్తిని నింపాలి. ఎవరికాళ్ళు మాట్లాడుకోవడం కాదు. 2 పార్లమెంట్ సభ్యులు ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి దేశాన్ని కన్విన్స్ చేసుకుని మనం కాదు అనేక మంది వ్యతిరేకించినా సరే కొంతమంది మేము హక్కులతో అడిగాం. శ్రీకృష్ణ కమిటీకి 700 పేజీలు రిపోర్ట్ కూర్చాం. ఒకవేళ విభజన అనివార్యం అయితే ఎలా కూడా చేయాలో అలాంటిది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నప్పుడు 5.5 కోట్ల మంది ప్రజలే కాదు మన తెలుగు తల్లి గర్భాన పుట్టిన తెలంగాణలో ఉన్న ప్రజలు కూడా అయ్యో వాళ్ళకి అన్యాయం ఏం జరిగింది అని వాళ్ళు మనతో కలిసి ఉన్నారు. 9 కోట్లే కాదు, కర్ణాటకలో ఉన్న తెలుగు ప్రజాసమితి రామస్వామి గారి నేతృత్వంలో కానీ తమిళనాడులో కానీ మనకి ఇవ్వాలనుకోరు 13.5 కోట్ల మంది చేతకాని జాతి కాదని మనం నిరూపించాలంటే ఈ 33 మంది ఎంపీలు బీజేపీ మినహాయించానండి. 33 మంది ఎంపీలు వెళ్ళి నరేంద్ర మోడీ గారి ఇంటి ముందు కూర్చోమనండి, మిమ్మల్ని అరెస్ట్ చేయమని మీ అనుమానం మేము ఉంటాం. రావడానికి అన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నప్పుడు ఎందుకు రావట్లేదు? 33 పార్లమెంట్ సభ్యులు మీరు తెలుసుకోండి, లెక్క లేకపోతే మొత్తం 36 మంది, 25 లోక్సభ. నాలెడ్జ్ గురించి మాట్లాడతారు, సబ్జెక్ట్ గురించి మాట్లాడండి. విష్ణు ప్లీజ్ బిట్వీన్ అది కాదు. అందుకని ముగ్గురు వదిలేసా. గోకరాజు గంగరాజు గారిని, హరిబాబు గారిని, మొన్న వచ్చిన సురేష్ బాబు గారిని తీసేసా. నా ఆంధ్రలో పుట్టిన నేను ఎందుకంటున్నానండి, మేము పాదయాత్ర చేసినప్పుడు రామకృష్ణ తెలుసు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు వచ్చి మాకు మద్దతు పలికారండి. మేము ఇది కోరుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం అందరూ కలిసి కూర్చున్నారు ఆ రోజు. మేము వాళ్ళు కోరుతున్నాం. అందుకని ఆ స్పిరిట్ కావాలి నాకు, ఆ స్పిరిట్ కావాలి వాళ్ళకి. వాయిస్ ఆఫ్ ద పీపుల్ రిప్రజెంటేటివ్. మేము చాలా బాధపడ్డాం, ఒంటరిగా పోరాడాం. ఆ రోజు మొదలు పెట్టామండి. లాంతర్ అంటారు కదా, నిశీతి రాత్రిలో అలా మొదలు హేళన చేశారు. విభజన హామీలంటే ప్రత్యేక హోదా మొదలెట్టాడని కాడి పడలేదు. ఒక సిద్ధాంతం మీద ఉంటే పడేయకుండా పోరాడాలి. అందుకని నేను హంబుల్గా రిక్వెస్ట్ చేస్తున్నా, ఐ నీడ్ నాట్ బ్లేమ్ పర్సనల్గా వెంకయ్యనాయుడు గారినో, చంద్రబాబు నాయుడు గారినో, జగన్మోహన్ బాబు గారిని మేము బ్లేమ్ చేయాల్సిన పని లేదు. అందరినీ కలుపుకెళ్లాల్సిన సమయం. ఫైనల్ గా ఒకటి చెప్తున్నా, మీరు సిద్ధంగా అంబుల్ అప్పీలింగ్ టు ఆల్ ద పొలిటికల్ పార్టీస్, మీరు ధైర్యంగా ఒంటరిగా ఒంటరిగా ఒకళ్ళ మీద కూడా పోరాడుతాండి దయచేసి. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, తెలుగుదేశం ఏమో
వైకాపాని ఈ విధంగా కాదు మాకు కోరుకునేది. రైట్ రైట్ అందరూ కలిసి కోరుకోవాలి. ఒంటరిగా మీరు ఒకళ్ళు కాదు, అందరూ కలిసి ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను తీర్చాలంటే ఢిల్లీ గద్దెలో మీరు చేయండి. మేమందరం వెనకమాల ఉంటాం. మిమ్మల్ని బ్లాక్ మెయిల్ లొంగించిన ఒకవేళ మీరు చంద్రబాబు గారు గారు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఇంకొకళ్ళు కానీ కాంగ్రెస్ నేతలు కానీ బ్లాక్ మెయిల్ చేసిన సిద్ధంగా మన ప్రజలు వెనకమాల ఉందాం, దమ్ముంది మనకి నిరూపిద్దామని చెప్పి కోరుకుంటూ ఏకంగా ఒక శక్తితో మనం పోరాడాలని అందరూ కలిసి అప్పీల్ ఇవ్వాలండి. వాళ్ళ నేను అనేది ఫైనల్ గా నేను ముగించాను. మీ అప్పీల్ ఇవాళ మనం బిగ్ డిబేట్ దేనికి పెట్టారు ఎలంపల్లి గారా? అది కాదు, ఈ బిగ్ డిబేట్ దేనికి పెట్టారు? హోదా కోసం. మనం ఒక్క తాటి మీద ఉన్నామా లేదా అని నిరూపించకపోతే ఆడుకుంటారు మన జాతి వాళ్ళు. గమనించండి. ధన్యవాదాలు. రాజేంద్ర ప్రసాద్ గారు 2 నిమిషాలు ఆయన అయిపోయి సార్